హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నానండి. మనం ముద్దపప్పు చేసుకుంటాం. ముద్దపప్పు జస్ట్ కుక్కర్లో ఒక గిన్నెలో వేసేసి తగిన నీళ్ళు పోసేసి పసుపు వేసేసి ఉడకబెట్టేసుకుంటాం. అది ముద్దపప్పు అనుకుంటూ తినేస్తాం. ఓకే, అది కూడా ముద్దపప్పే, నో ప్రాబ్లం, అలా కూడా తినచ్చు. బట్ అప్పుడప్పుడు కొంచెం వెరైటీగా, అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్గా తినాలనిపిస్తే మాత్రం ఇలా పప్పుని దోరగా వేయించేసుకోవాలి. మార్చేసుకోకూడదు, చక్కగా దోరగా వేయించేసుకోవాలి. మంచి వాసన వస్తుంది. మంచి ఆ దోర వాసన వచ్చాక అప్పుడు మీరు బంద్ చేసేసుకోవాలి. నాదైతే పూర్తిగా వేగిపోయింది. చాలా చాలా బాగుంటుంది. ఇది చక్కగా తగినన్ని నీళ్లు పోసుకుని కొంచెం గట్టిగా చేసుకుని ముద్దపప్పు ఆవకాయ నంచుకుని తింటే ఒక రేంజ్లో ఉంటుందండి. ఎక్కడ ఉండదు స్వర్గం, ఒక రేంజ్ అంటే ఒక రేంజ్. చాలా చాలా బాగుంటుంది. ఎక్కువ నెయ్యి వేసుకుని తినండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మన వెజిటేరియన్స్కి అయితే కంపల్సరీ ప్రోటీన్ వచ్చేది పప్పులతోనే కాబట్టి కంపల్సరీ ముద్దపప్పు అనేది తినాలి. అలాగే ముద్దపప్పులో నెయ్యి వేసుకుని తింటే విటమిన్ డి డెఫిషియన్సీ కూడా చాలా తగ్గిపోతుంది. సో తప్పకుండా మీరు చేసుకోండి, ఇలా వేయించేసుకోండి. చేసుకోవద్దు, సిమ్లో పెట్టుకుని వేయించుకోండి. కొంచెం పేషెన్స్ ఉండాలంటే. హ్యాపీగా ముందు రోజు రాత్రి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే ముందు రోజు రాత్రి వేయించి పెట్టేసుకుని దాన్ని తగినన్ని నీళ్ళు పోసుకుని కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. సో మామూలుగా మనలాంటి హౌస్ వైఫ్ అయితే ఎప్పటికప్పుడు చేసుకునే వాళ్ళు ఇలా వేయించేసుకుని నీళ్ళు పోసేసుకుని కొంచెం పసుపు వేసేసుకుని మనం ఉడకబెట్టేసుకుని వేడి అన్నంలో చక్కగా నెయ్యి వేసుకుని ఆవకాయ నంచుకుని తింటే అదిరిపోతుందండి. సో డూ ట్రై ఇట్ అండి, పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయండి ఈ హాలిడేస్ అనేవి. చక్కగా మంచి మంచి రెసిపీస్ చేసుకుని తినండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని రెసిపీస్తో మీ ముందు ఉంటానండి. బాయ్ అండి. వేయించుకుని ఎలా తినాలా అని కొంతమందికి డౌట్ ఉంటుంది. ఇలా వేయించుకోవాలని చెప్పడానికే నేను ఈ షార్ట్ చేశాను. ఎలా చేయాలి అని కొంతమందికి డౌట్ ఉంటుందా, ఆ డౌట్ తీర్చడానికే నేను చేశాను. బాయ్ అండి. చూసారు కదండి, నేను మీకు పప్పు వేయించిన పప్పుతో ముద్దపప్పు ఎంత బాగుంటుందో అని మీకు చూపించాను. ఇలా దోరగా వేయించుకోవాలని కూడా నేను మీకు చెప్పేశాను కదా. సో ఇలా చేసేసుకోండి. ఇలా బాగా ఉడికిపోయాక తగినంత నూనె వేసుకుని పోపు గరిటెలో ఆవాలు, జీలకర్ర, ఎండు మిరపకాయలు, ఇంగువ వేసేసుకుని కొంచెం కారం వేసేసుకుని అలాగే పైనుంచి కొంచెం కొత్తిమీర, కరివేపాకు వేసేసి వెంటనే ఇలా వేసేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు సరిపోతుందండి. ఇదంతా మొత్తం ఇలా కలిపేసుకోవాలి. చాలా చాలా టేస్టీగా ఉండే ముద్దపప్పు రెడీ అండి. మీరు ఎప్పుడైనా సరే వేయించిన ముద్దపప్పుకిను మామూలుగా చేస్తున్న ముద్దపప్పుకి ఎంతో తేడా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. వెరీ వెరీ టేస్టీ. వేయించిన ముద్దపప్పుతో తాలింపు వేశాను, ముద్దపప్పులో తాలింపు వేశాను. ఇలా పైనుంచి కొంచెం నెయ్యి కూడా వేసేసుకోండి. అదిరిపోతుంది అంటే అదిరిపోతుంది. పిల్లలు అందరూ ఇష్టంగా తింటారు. నా ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బాయ్ అండి. ఇలా పైనుంచి పచ్చిమిరపకాయలు వేసుకుంటే ఏమవుతుందంటే పచ్చిమిరపకాయ నంచుకుని తిన్నట్టు ఉంటుంది అనమాట. నేను డైమండ్ షేప్లో చేసుకున్నానండి. ఇలా చేసేసుకుని ఇలా ఇందులో కలిపేసుకోవడమే. వేయించక్కర్లేదు, నూనెలో ఫ్రై చేయక్కర్లేదు. జస్ట్ ఇందులో వేడి దాంట్లో వేసేసామనుకోండి, చక్కగా మనకు అప్పుడప్పుడు మధ్యలో వస్తుంది అనమాట. మా ముద్దకి ఇలా వస్తుంది. అంటే ముద్దపప్పులో పచ్చిమిరపకాయ నంచుకున్నట్టు ఉంటుంది అనమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. బాయ్ అండి.